హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో టమోటా రసము నా స్టైల్లో నేను ఇంట్లో ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓసారి టమోటా రసం కానీ ఇలా కానీ ట్రై చేశారు అంటే మీరు ఎప్పుడు ఇలానే చేసుకుంటారు. అంత టేస్ట్ ఉంటుంది. ముద్దపప్పు, ఆవకాయి, టమోటా రసము ఈ మూడిటి కాంబినేషన్లో వేడి వేడి అన్నంతో కానీ తిన్నాము అంటే మనకి చికెన్లు, మటన్లు కూడా సాటి రావండి. అంత టేస్టీగా ఉంటుంది. ఈ టమాటా రసంతో పాటు నేను ముద్దపప్పును కూడా చేశానండి. ఆ రెసిపీని నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు రసం కోసము నేను ఇక్కడ ఒక 5 మీడియం సైజు టమోటాలని తీసుకున్నాను. ఒక ఉల్లిపాయని తీసుకోవాలి. ఈ టమాటా రసము కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి చేసే విధానము, కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఒకసారి ఈ వేలో మీరు ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ వదలరు. అలాగే చింతపండుని ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకోవాలి. ఇలా తీసుకున్న ఈ మూడింటిని టమాటో ఆనియన్స్ని కట్ చేసుకొని, అలాగే చింతపండుని ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని ఈ మూడింటిని వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి. టమోటాలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఈ మూడింటిని టమోటా మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. టమోటా మెత్తగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి. ఇవి చల్లారే లోపు ఈ టమోటా రసానికి కావాల్సిన పొడిని రెడీ చేసుకుందాము. దీనికి గాను నేను ఇక్కడ ఒక 1/2 కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను. ఈ కందిపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా పప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే 3 టేబుల్ స్పూన్ ధనియాలు, 2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూను మిరియాలని వేసుకోండి. ఇవన్నీ ఫ్లేమ్ని లోలో పెట్టుకొని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత లాస్ట్లో ఒక 5 ఎండుమిర్చిని కూడా వేసుకొని లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఈ ఎండుమిర్చి కూడా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లార్చుకోండి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా బ్లెండ్ చేసుకోండి. ముందు ఇవన్నీ మెత్తగా బ్లెండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లో వెల్లుల్లి రెబ్బలను వేసుకొని వెల్లుల్లి రెబ్బలను కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 10 నుండి 12 వరకు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను. ఇలా రెడీ చేసి పెట్టుకున్న ఈ పొడిని పక్కన పెట్టుకొని ఈలోపు రసం కూడా చల్లారింది. ఈ టమోటా రసాన్ని మెత్తగా చేత్తో పిసకాలి. ఇలా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా పిసికిన తర్వాత ఒక చిల్లులు గరిటలోకి ఈ రసం మొత్తము పోసుకొని లాస్ట్లో పిప్పి వచ్చేంత వరకు ఒక గరిటతో కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తము లాస్ట్లో పిప్పి వచ్చేంత వరకు కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 3 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను తీసుకున్న ఈ టమోటా చింతపండుకి 3 కప్పుల వాటర్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఆ పులుపు అనేది కరెక్ట్గా బ్యాలెన్స్ అవుతుంది. ఇలా వాటర్ ఒక్కసారిగా కాకుండా కొంచెం కొంచెంగా వేసుకొని కలుపుకోవడం వల్ల చింతపండు ఆ టమోటాలో ఉన్న పులుపు మొత్తము వచ్చి లాస్ట్లో పిప్పు అనేది మిగిలిపోతుంది. పులుపు లేకుండా కరెక్ట్గా వస్తుంది. ఇలా లాస్ట్లో పిప్పి మిగిలేంత వరకు తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ రసంలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న స్పూను చిన్న స్పూన్ కాబట్టి 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసాను. మీరు మీ సాల్ట్కి తగ్గట్టుగా మీరు వేసుకోండి. ఇలా కలుపుకున్న ఈ రసాన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ రసంలోకి తాలింపు కోసము స్టవ్ మీద బౌల్ పెట్టుకొని బౌల్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేగిన తర్వాత తాలింపు గింజల్ని వేసుకోండి. ఇందులోనే 10 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. నేను తీసుకున్న వెల్లుల్లి రెబ్బలు కొంచెం పెద్ద సైజులో ఉన్నవి, అందుకని కట్ చేసుకొని తీసుకున్నాను. మీ దగ్గర చిన్న సైజు ఉంటే డైరెక్ట్గా వేసుకోండి. ఈ వెల్లుల్లి రెబ్బలు కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు, 2 పచ్చిమిర్చి కట్ చేసుకొని తీసుకోండి. అలాగే 2 ఎండుమిర్చిని తుంచుకొని తీసుకోండి. ఇవన్నీ వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఈ తాలింపుని వేయించుకోవాలి, లేదంటే మాడిపోతుంది. ఇలా మొత్తం ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు కలిపి పెట్టుకున్న రసాన్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న రసం పౌడర్ని వేసుకోవాలి. నేను ఇక్కడ ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు రసం పౌడర్ని వేసాను. ఈ రసం పౌడర్ వేసిన తర్వాత ఒక చిటికెడు ఇంగువను కూడా వేసుకోండి. ఈ ఇంగువ వేసిన తర్వాత మొత్తము ఒకసారి చేత్తో నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా పిసకండి. ఇలా పిసకడం వల్ల కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చిలో ఉన్న ఫ్లేవర్ అనేది బయటికి వచ్చి టమాటా రసం అనేది ఆ టేస్ట్ అనేది డబుల్ అవుతుంది. సూపర్గా ఉంటుంది. టమాటా రసం ఎప్పుడు చేసినా కూడా మీరు ఏ రసం చేసినా కూడా ఇలా తాలింపు తర్వాత ఒకసారి చేత్తో మొత్తం కానీ పిసికారంటే టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది.
అలాగే ఈ స్టేజ్లో మీకు పులుపు ఉప్పు కారాన్ని చెక్ చేసుకోండి. నాకైతే పులుపు కరెక్ట్గా సరిపోయింది, సాల్ట్ కొంచెం తగ్గినట్టు అనిపించింది. అందుకని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని వేశాను. ఈ రసము ఎక్కువగా పొంగనవసరం లేదండి, జస్ట్ ఒక పొంగు వస్తే సరిపోతుంది. ఒక పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఈ టమోటా రసం మీకు కానీ నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. థ్యాంక్ యూ.